హాయ్ హలో నమస్తే. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రోజు కొత్త మనం తిరుగుతూ ఉన్నాయి. అయితే వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అటు అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీ కానీ అటు ప్రతిపక్షంలో జనసేన టీడీపీ కూటమి కానివ్వండి, లేకపోతే నిన్నగా మొన్న షర్మిల గారు ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కొత్త ఊపుతోటి కొత్త ఒరవడితోటి రాజకీయాలు చేస్తారన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒక ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పాడేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ, అంటే నిన్నటిదాకా ఒక సాధారణ స్కూల్ టీచర్ అంటే పిల్లలకి చదువుని చెప్పి వాళ్ళకు ఒక మార్గనిర్దేశం చూపించినటువంటి ఒక టీచర్ అయినటువంటి రమేష్ నాయుడు గారు మనతోటి మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మధు గారు. అయితే పాడేరు అనగానే అందరికి ఇమ్మీడియట్ గుర్తొచ్చి అరకు, ఆ కొండలు, ఆ అందమైన వాతావరణం. అవును సార్. అయితే అలాంటి ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు వచ్చి అంటే ఒక టీచర్ కింద ఉంటూ రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుని ఒక దారిలో పెట్టి వాళ్ళకి ఒక మంచి దశ చూపించుకుంటూ వాళ్ళకి చదువు నేర్పించే మీరు సడన్గా రాజకీయాల్లో రావడం కారణం ఏంటి? అందరూ నమస్తేనండి. నా పేరు కిల్లు వెంకట రమేష్ నాయుడు. నేను పాడేరు కాన్స్టిట్యూంట్ యాస్పిరెంట్ అండి టీడీపీ పార్టీ నుండి. ఏం లేదు సార్ బాలు గారు, దానికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను టీచర్గా పనిచేసి మొన్న అయితే బయటకు వచ్చేయడం జరిగింది, మీరు చెప్పినట్టు వాస్తవం. కానీ 82 ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భించారో అప్పటి నుంచి మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి కిల్లు వెంకటరత్నం గారు 82 నుంచి పార్టీలో ఉన్నారు సార్. పార్టీ ఆవిర్భావ దగ్గర నుండి ఇప్పుడు దాకా నేను కూడా టీచర్ జాబ్ వచ్చే వరకు నాకు 2082 నుంచి పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేను చిన్నపిల్లాడు ఉండేవాడిని. నేను ప్రధానంగా ఇది 2003లో నాకు జాబ్ వచ్చింది సార్. అప్పటి వరకు కూడా నేను ఒక యుక్త వయసుకు వచ్చిన దగ్గర నుంచి 18 ఇయర్స్ దగ్గర నుంచి నేను కూడా రాజకీయాలు తిరిగాను సార్. భుజాల్లో జెండా వేసుకొని టీడీపీ జెండా వేసుకొని తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి డిఎస్సీలో మీకు జాబ్ వచ్చిందంటారా? అవును సార్. ఎందుకంటే ప్రధానంగా నాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అనుకోవాలి మాకు ఒక రకంగా. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా మాకు టీచర్స్ జాబ్స్ కూడాను గవర్నమెంట్ మెగా డిఎస్లు అన్నీ తీసినా సరే మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్ అని ఒకటి ఉంటుంది, స్పెషల్ డిఎస్ అని ఉంటుంది. ఇవి చేసుకొని చంద్రబాబు నాయుడు హయాంలోనే మాకు టీచర్ జాబ్ వచ్చింది సార్. సార్ అంటే మీ కుటుంబం ఏమొచ్చిందండి? అసలు కుటుంబం ఏమొచ్చేసరికల్లే మాకు ప్రధానంగా ఏంటంటేనండి, మాది ఫస్ట్ ముఠాదార్ కుటుంబం అంటారు సార్. అక్కడ ముఠాదార్ సిస్టమ్ కుటుంబం అంటారు. అప్పటి నుంచి మా తాతలు ముఠాదారుగా వ్యవహరించేవాళ్ళు సార్. ఆ తర్వాత ముఠాదార్ సిస్టమ్ ఎప్పుడంటే అంతరించిపోయిందో తర్వాత మా తాతగారు అన్నట్టు మాల నాయుడు 2 సార్లు సమితి ప్రెసిడెంట్ చేశారు సార్ అక్కడ. ఆ తర్వాత మా అమ్మగారు ఎప్పుడంటే పార్టీ ఆరంభం అయ్యిందో, పార్టీ 82 నుంచి 83 నుంచి ఎప్పుడైతే సార్ శ్రీ ఎన్టీ రామారావు గారు అనంతరం రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు జాయినింగ్స్ అయ్యాం సార్. అప్పుడు మన చిట్నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా 18 ఇయర్స్ నుండి జాబ్ వచ్చే వరకు కూడా జెండా భుజం వేసుకొని నేను తిరిగానండి. అప్పుడు వివిధ పదాలు మా అమ్మగారు అంటే ఒక ఎంపీటీసీ గాను, ఒక వైస్ ఎంపీపీ గాను, మన 13 నుంచి 18 వరకు మేజర్ సర్పంచ్ అంటే మినీ ఎమ్మెల్యే ఈ రేంజ్లో ఉంటుంది సార్ పాడేరులో. దాంట్లో యాక్టివ్గానే ఉన్నాం, మేమున్నాం. దాని మీద యాక్చువల్గా మొన్న నేను టీచర్ జాబ్ ప్రధానంగా వదలవలసిన కారణం ఏంటంటే అండి, మేము ఒక గౌరవప్రదమైన టీచర్ జాబ్ అండి. అయితే మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికల్లా ఇది సార్. మాకు ముఠాదార్ సిస్టమ్ ఫ్యామిలీ నుండి మా అమ్మగారు ఎప్పుడంటే 82 నుంచి ఉంటే పార్టీలో ఉన్నాయి, టీడీపీ పార్టీలో ఉన్నాము. ఒక ఎంపీటీసీ గాను, ఒక వైస్ ఎంపీ గాను, మన 13 నుంచి 18 దాకా సర్పంచ్గా చేశారు మా అమ్మగారు. నెక్స్ట్ మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికల్లా ఇటు పొలిటికల్ హిస్టరీ ఉంది. నెక్స్ట్ మాకేంటంటే అండి ప్రజల్లో సేవ చేసే గుణం అవుతుంది. మాకేంటంటే అప్పట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ పాడేరులోని ఒక 40 ఎకరాల వరకు మేము గవర్నమెంట్ సర్వీస్కి చేయించుకోవడం, ఆఫీసులు కానీ, స్కూల్స్కి కానీ, పార్కులకు కానీ వివిధ సేవా కార్యక్రమం కోసం చెప్పేసి అప్పుడు మా తాతగారులు అయినటువంటి మా ముఠాదార్ సిస్టంలోని ఒక 40 ఎకరాలు కూడా మేము దానం చేస్తున్నాం సార్. అలాగే మాకు ఏంటంటే మా ప్రజెంట్ మా ఫ్యామిలీ అంతాను ఒక సివిలియన్స్ అంటే బ్యూరోక్రాట్స్ ఉన్నారండి. ఒక ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, ఒక డాక్టర్స్ కానీ, ఒక లెక్చరర్స్ కానీ, ఒక ఇంజనీర్స్ కానీ, ఒక టీచర్స్ కానీ, మేమందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్నాం. ఇది మా కుటుంబ నేపథ్యం సార్. సరే, అయితే సడన్గా మీరు అంటే మొన్నటిదాకా కూడా మీరు టీచర్ కింద జాబ్ చేసిన మీరు సడన్గా ఆ జాబ్ను వదిలేసి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ రావడం కారణం ఏంటంటే, అంటే నాకు తెలిసి మీకు ఇంకా సర్వీస్ ఉండాలి ఇంకా సార్. మనకి యాక్చువల్గా అయితే నాకు ఇంకా 15 to 17 ఇయర్స్ సర్వీస్, 15 to 16 ఇయర్స్ సర్వీస్ అయితే ఉందండి. ప్రధానంగా జాబ్ వచ్చింది కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పట్లో మెగా డిఎస్సీ తీసివారు. ఓకే అంటే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వేసారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మినిమం ఒక డిఎస్ కూడా వేయలేదు సార్.
నిన్న మొన్న నోటిఫికేషన్ ఇచ్చుంటున్నాం డిఎస్సి సార్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి దానికి ఏదో కథ నడపడానికి ఏదో ఈ రోజు చెప్తే జనాలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదండి. ఏం డిఎస్సీలు అండి? ఇప్పుడు 5 సంవత్సరాల దాకా ఇవ్వనోడు రేపు కోడ్ పడిపోతుంది సార్. ఇంకో 1 వీక్లో 10 డేస్లో ఎలక్షన్ కోడ్ పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి డిఎస్సి ఆయన్ని ప్రకటించారు 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎందుకు ఈ గవర్నమెంట్ తీరని చెప్పేసి ఈ టీడీపీ గవర్నమెంట్ ప్రశ్నించిందే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడాను ఆయన తీయండి, ఇంకో 10 డేస్లు ఉంది, ఇంకో కోడ్ పడిపోతుందంటే ఇప్పుడు తీస్తానంటే అది నాటకమా కాదా? నెక్స్ట్ ప్రధానంగా నేను టీచర్ జాబ్ నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే అండి, ఆ రోజు టీడీపీ గవర్నమెంట్కి ఉన్నప్పుడు 5 డిఎస్లు తీశారు సార్. కనీసం ఈయన ఏంటది అధికారంలోకి వచ్చిన తర్వాత 1 వీక్లోని సిపిఎస్ వచ్చేస్తామన్నారు సార్. అవును, ఇప్పటికి స్టిల్ నో. ఇంకో వారం రోజులు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ఇంకో వారం రోజులు ఇంకొక 50 డేస్ 60 డేస్లోనే ఎలక్షన్ వచ్చేస్తుంది. సిపిఎస్ మాట్లాడితే అది చేయరు సార్. మాకు ఎంత దారుణం అంటే టీచర్స్ మనోభావాలు ఎలా దెబ్బ కొట్టారంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్రూరమైన నీచమైన పరిపాలన చేస్తా మాకు ఒక వైన్ షాపుల్లో మేము క్రమశిక్షణ ఎవరు పెట్టాలండి? పిల్లలకి పెట్టాలా, విద్యార్థులు పెట్టాలి మేము క్రమశిక్షణ. కానీ ఇదే క్రమశిక్షణ మేము కరోనా టైంలోని వైన్ షాపులు కాయాల్సి వచ్చింది సార్. మా టీచర్స్ వైన్ షాపుల్లోని మందు బాబులకి వెళ్ళేసి మేము లైన్లో పెట్టాల్సి వచ్చిన దుస్థితి ఏర్పరిచింది ఈ గవర్నమెంట్. ప్లస్ సిపిఎస్ రద్దు విధానం లేదు. అట్ ద సేమ్ వే ఫొటోస్ సార్, ఎంత గౌరవమైన పోస్ట్ అంటే టీచర్ పోస్ట్ అనేది, ఒక ల్యాబొరేటరీస్ దగ్గరికి వెళ్ళేసి ఆ యాప్లు పెట్టి ఆ ఫోటోలు తీసి పంపించండి అని చెప్పేసి అంటే మాకు యాక్చువల్గా చాలా రిమోట్ ఏరియా సార్, మాకు యాక్చువల్ నెట్వర్క్ కూడా ఎక్కువ ఉండదు. ఆ గంటల కొద్ది వెళ్ళేసి ఆ ల్యాబొరేటరీస్ దగ్గరికి వెళ్ళేసి మేము ఫోటో తీయాలి సార్. ఫోటో తీస్తే అది మిగతా ఏరియాస్ అయితే ప్లేన్ ఏరియాస్ అయితే ప్రాబ్లం లేదు సార్. మా ఏరియాస్ వచ్చేసరికల్లా నెట్వర్క్ ఉండదు కాబట్టి అది అరగంట పట్టొచ్చు, 30 గంట పట్టొచ్చు. ఒకప్పుడు ఇన్ కేసు అది కానీ మేము కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయకపోతే మరుసటి రోజు మాకు మేము వస్తుంది సార్. ఇట్లా మేము చెప్పేదే చదువు 7 అవర్స్ చెప్తాం సార్. మధ్యలోని ఇంటర్వ్యూస్ కానీ లంచ్ పీరియడ్ అన్ని తీసిన తర్వాత కూడా అందులోని ఈ ఓన్లీ దిక్కుమల యాప్స్ తీసుకొచ్చి, దిక్కుమల యాప్స్ అంటాం మేము, ఆ యాప్స్ తీసుకొచ్చేసి కనీసం 1.5 అవర్ వరకు ఈ యాప్స్ వరకు వేస్ట్ అవుతుంది సార్. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇంత నీచమైన పరిపాలన చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పేది ముత్తగంటగా చెప్పగలను సార్ నేను. అయితే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మీ పాడే అంటే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అసలు వాస్తవ పరిస్థితి లేదు, మీ నియోజకవర్గం పరిస్థితి లేదు అంటే ఇప్పటిదాకా అభివృద్ధి ఏ రకంగా జరిగింది గతంలో? మాకైతే సార్ ఇప్పుడు మా పార్లమెంట్ దీంట్లోని 7 కాన్స్టిట్యూన్స్ ఉంటుంది సార్. అందులో 6 ఎస్టీ ఉంటుంది, 1 ఎస్సీ ఉంటుంది, మిగతా ఒకటి పోలవరంలోనే 1 ఎస్టీ వెళ్తుంది. మేము ఈ మాయదారి జగన్మోహన్ రెడ్డి మాటలు విని, ఎందుకంటే మా గిరిజనులు అంటే చాలా అమాయకులు సార్, ఏది చెప్పితే అది నమ్మే రకాలు. మేము ఏది చెప్పినా సార్ అట్టే నమ్మేసి 2 సార్లు సార్ ప్రధానంగా 2014లోని 7 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాలకి ఆయనకి కట్టపడడం జరిగింది సార్. ఆయన మాటలు మని ఒక ఛాన్స్ అని మొన్న వచ్చాడు. మళ్ళీ 2019ని ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అప్పటికి సార్ సీఎం అవ్వలేదు, ఈసారి సీఎం చేస్తే మొత్తం రూపురేఖలు మార్చేస్తా అన్నాడు. అట్లానే మార్చాడు సార్ మొత్తం టోటల్గా. మొన్న 7కి 7 ఇచ్చాం సార్. 7కి 7 నియోజకవర్గాలు కూడా ఆయన పట్టం కలిపి కనీసం మినిమం మౌలిక సదుపాయాలు మాకు లేదు సార్. ఈ రోజు మాకు డోలు మోతలే. ఈ రోజుకి మాకు కనీసం మా ఎస్టీ ఏరియాస్కి వస్తే సార్ ప్రధానంగా మాకు యువత ఎక్కువ ఉంటారు సార్. ఎందుకంటే 5 సంవత్సరం నుంచి ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక్కో అంటే టీచర్ పోస్టుల గురించి మాట్లాడలే, వేరే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉంటాయి, ఒక హాస్పిటల్ పోస్ట్ ఉంటుంది, ఒక పోలీస్ పోస్ట్ ఉంటుంది, ఒక టీచర్ పోస్టులు ఉంటాయి. ఇటువంటిది 5 సంవత్సరాలు ఎక్కడ కల్పించారని సంవత్సరానికి 1వ తారీఖు వస్తే జనవరి 1 వస్తే జాబ్ క్యాలెండర్ అంటాడు. ఏం సార్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సార్, ఎక్కడైంది? కనీసం మా యువత సార్ ఏ ఊరికి వెళ్ళినా సరే, చిన్న పల్లెటూరుకి వెళ్ళినా సరే కనీసం మినిమము 30 నుంచి 40 మంది పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు సార్. ఆ యువతని పెడదాన్ని పట్టించాడు సార్ ఈయన. ఆ యువత ఏం చేస్తారు సార్? ప్రధానంగా ఇప్పుడు మాకు ఆ యువత ఏం చేస్తారు, మాకు వైజాగ్ అన్నది 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డీమార్ట్లోని, ఒక షాపింగ్ మాల్స్లోని, ఇటువంటి దాంట్లోని 5,000 6,000 వర్క్ చేసుకుంటున్నారు సార్. అంత పెడదోడు పట్టించారు. మరి ముఖ్యంగా బెస్ట్ ఎవరో స్కూల్స్ విద్యని చాలా దూరం చేశారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మాకు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి కొంత స్కోర్ వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ కార్పొరేట్ విద్యకి దగ్గర చేశారు సార్. ఈరోజు ఆ కార్పొరేట్ విద్య కూడా దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారేనండి. మరీ ముఖ్యంగా మాకు మెయిన్గా ట్రైకల్ లోన్స్ అని ఉంటుంది సార్.
ఒక డ్రైవర్ ఉంటాడు. మేమైతే సాధారణంగా మా గిరిజన ప్రాంతంలోని ఎవరు డబ్బులు ఉన్న వ్యక్తి అయితే ఎవరు ఉండరు సార్. వాళ్ళు మామూలుగా అయితే ఒక ఆటో కొనుక్కోవటమో లేకపోతే ఇంకో ఆటో దగ్గర ఎవరి దగ్గర కొనిస్తే వాళ్ళ డ్రైవర్ పని చేసి రోజుకు ఒక 500కి ఎంతో పని చేసి లేదు అడవిలో ఉండేటువంటి మౌలిక వనరులను వాడుకుంటూ చేసుకోవాలి. ఈ మాకు ట్రైకర్ లోన్స్ వచ్చేసరికల్లా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డ్రైవర్ని, ఒక జీప్ డ్రైవర్ని, ఒక ఆటో డ్రైవర్ని ఆటో ఓనర్ చేశాడు సార్. జీప్ ఓనర్ చేశారు సార్. ఒక బోలరోలు ఇచ్చారు, ఒక ఇన్నోవాలు ఇచ్చారు. నెక్స్ట్ ఒక టెంట్ హౌస్ పెట్టుకుంటే టెంట్ హౌస్ ఇచ్చారు. అలాగే కిరాణ్ షాప్ పెట్టుకుంటే కిరాణ్ షాప్ ఇచ్చారు. ఈ విధంగా ఉన్నటువంటి ప్రోత్సాహ లోన్లు అనేవి బాగా ఈ విధంగా ఉన్నటువంటి ట్రైకర్ లోని ఒక్క లోన్ కూడా ఈయన ఇవ్వలేదు సార్. సంస్థ అయితే పెట్టాడు, దానికి చైర్మన్ పెట్టారు, సంస్థ పెట్టారు, అన్ని పెట్టారు. ఓకే, వాళ్ళు జీతాలు ఇచ్చుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ ఒక్క గిరిజనుడు కూడా కనీసం ఒక బండి కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రజారంజకమైన పాలన చేస్తున్నాను, నేను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, మళ్ళీ నేను ఖచ్చితంగా 170 సీట్లతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అంటున్నారు ఆయన. వై నాట్ 175 అంటున్నారు సార్ ఆయన. ఓకే, అది నమ్మించడానికి జనాలకు చెప్పొచ్చు. కానీ ఈ రోజు అంటే ఎవరిని సెలవు వచ్చిందంటే అండి, ప్లెయిన్ ఏరియాస్కి మా ఏరియాస్కి చాలా తేడా ఉంటుంది సార్. ఈరోజు గిరిజనుడికి 2 సార్లు నమ్మించేసి ఆ రోజు 2014లోని 6 నియోజకవర్గాలు అప్పు చెప్పాం. మొన్న ఒక్క ఛాన్స్ ఇచ్చేసాం. కానీ ఈరోజు ప్రతి గిరిజను కూడా చైతన్య పరుచుకున్నాం సార్. మేము కూడా తెలుసుకున్నారు, మా గిరిజనులు కూడా తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల పరిస్థితి అంటే మీకు మౌలిక సదుపాయాలు మినిమం కూడా లేవు సార్ ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక. కనీసము సార్ ఒక రోడ్ ఉంటుందా? కనీసము మేము ఇప్పుడు ఒక 5 years బిఫోరు మేము అప్పుడు మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ టైంలో సర్పంచ్ చేసిన అందరూ స్వర్ణయుగం ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ కావాలంటే ఏ రోడ్డు కావాలంటే నిజంగాన సీసీ రోడ్లంటకి ఎంత మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చేవారు ఆయన. అంటే సెంట్రల్తో మాట్లాడుకు మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చేవారు. ఏది కూడాను ఫండ్స్ మిగిలిపోయేది, చేసే వర్క్ ఇది కాంట్రాక్ట్లు దొరికే వర్క్ కాదు. కానీ ఈరోజు కాంట్రాక్టులను కూడా ఈరోజు నమ్మకం చేశాడు ఈయన. ఎందుకంటే అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లింగ్ కూడా ఇవ్వలేదు ఈయన. ఈరోజు కనీసము మా మారుమూల ప్రాంతమే కాదండి, మెయిన్ రోడ్స్ మాకు అంబులెన్స్ సదుపాయం ఉండాలి. ఎక్కడ నుండి పాడేరు నుంచి ఏమైనా అర్జెన్సీ అయితే విశాఖపట్నం వెళ్ళాలి, 150 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఆ రోడ్ నెంబర్ మేము వెళ్ళాలంటే యాక్చువల్ జనరల్గా అయితే 3.5 hours పడుతుందండి. ఈ దుస్థితి ఏంటంటే ఇప్పుడు కనీసం 6 గంటలు కూడా అక్కడ మేము చేరుకోలేకపోతున్నాం. మధ్యలోని రోగి ఏమైపోతాడు కూడా తెలియదండి. అంత సీరియస్నెస్ లోనే మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటివి ఏం లేవా మీకు అక్కడ సార్? ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ ఉన్నాయి సార్. మల్టీ ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ప్రతి చోట కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాము. ఎటువంటి అంటే వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ ఎవరు ఎక్కడైతే ఉన్నా అక్కడే ఉండొచ్చు, బయటకు వెళ్ళక్కర్లేని చెప్పి అన్నారు ఆయన గతంలో. సిహెచ్సి పిహెచ్సి అన్నది ఈయన ఇచ్చింది కాదు సార్. ఎప్పుడంటే టీడీపీ గవర్నమెంట్ ఉందో టీడీపీ గవర్నమెంట్ సిహెచ్సి పిహెచ్సి ఉండేది. అప్పుడు సఫిషియెంట్ గానే అక్కడ ఉండేవారు సార్, ఏ స్టాఫ్ ఉండేవారు. ఈరోజు స్టాఫ్ కూడా ఏర్పరచలేని పరిస్థితి అండి. బిల్డింగ్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంటే, స్టాఫ్ ఏర్పాటు చేసింది టీడీపీ గవర్నమెంటే. ఇప్పుడు ఉన్నవాళ్ళు రిటైర్డ్ అయిపోయారు, అప్పుడు ఉన్నవాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. కానీ కొత్తగా ఎక్కడ ఇచ్చేస్తారు? రిక్రూట్మెంట్ కాలేదు. రిక్రూట్మెంట్ పోతే అరకొర అప్పుడు బిల్డింగ్ చూసుకున్న తర్వాత అక్కడ ఇది స్టాఫ్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు సార్? అది అయితే ఇప్పుడు సరే, మీరు మీ కుటుంబ నేపథ్యం సార్, రాజకీయ నేపథ్యం ఉన్నా సరే, మీరు దాదాపు మీరు చెప్పిన దాన్ని బట్టి దాదాపు ఒక 20 సంవత్సరాలు మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు సరే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీకున్నటువంటి బలాబలాలు అంటే మీకెందుకు అలా ఈసారి టికెట్? ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీకున్న సపోర్ట్ ఏంటి, ప్రజల్లో మీకున్నటువంటి ఆధారం ఏంటి, మీరు గెలుస్తారన్న అంత ధీమాకు రావడానికి మీకు కారణం ఏంటి? అంటే ఈ రోజు రాజకీయాల్లో అంటే టీచర్ జాబ్ వదిలింది మొన్న అని చెప్పేసి మీ కుటుంబ నేను అదే ముందరే ఏమన్నా అంటే మీతో నేను మీ కుటుంబం రాజకీయంగా సరే గత 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంది కాదంటలేదు. మీరు 20 సంవత్సరాలు దాన్ని తప్పుకొని మీరు అంటే మీరు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాటికి దూరంగానే ఉంటారు నాకు తెలిసిన ద్వారా. ఎందుకంటే యాజ్ పర్ మన నామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ రూల్ బుక్ ప్రకారం చూసుకుంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు పాల్గొనడానికి వీల్లేదు. సరే, అయితే అలాంటిది సడన్ గా ఒక 20 ఏళ్ల పాటు రాజకీయాల దూరంగా ఉన్నటువంటి మీరు సరే కుటుంబం ఉంది వేరే విషయం, మీరు ఆ వృత్తిని వదిలేసి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారు, మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకున్నటువంటి బలాబలాలు ఏంటి? బలబలాలంటే ముఖ్యంగా మేము ఏం చెప్పుకోవాలంటే సార్, అప్పటి నుంచి మాకు ప్రధానంగా ఏంటంటే పెద్ద కుటుంబం అని చెప్పేసి పేరు ఒకటి ఉంటుంది సార్. అందులోని మేము ఏ రోజు కూడా నేను ఉద్యోగం వదిలేసి 20 years అయ్యింది, వెళ్ళా. ఓకే, మీరు అన్నదిగా నిగ్రహ అవుతా. కానీ అప్పటి నుంచి మా అమ్మగారు పెట్టి నడిపిస్తున్నాం సార్ ప్రత్యక్ష రాజకీయాలు. మా మదర్ ముందు నుండి నేను బ్యాక్ హ్యాండ్ నుండి నడిపిస్తున్నా. మీరు అన్నట్టు డైరెక్ట్ అయితే కాలేకపోయాను. దానివల్ల ఆ పేరైతే అలా కొనసాగుతుంది మీరు రాజకీయాలు ఉన్నట్టుగానే.
నెక్స్ట్ ప్రజెంట్ ఏంటంటే మా ఫ్యామిలీ నేచర్ సార్. ఎందుకంటే అందరూ సర్వీస్ ఓరియంటెడ్. ఇది మాకు బ్యూరోక్రాట్స్, సివిల్ అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, ఒక డాక్టర్స్ కానీ, ఒక టీచర్స్ కానీ, మేము ప్రజలు ఇది ఎవరికి మన గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చిన ల్యాండ్స్ కానీ, అంటే స్కూల్కి, హాస్పిటల్, స్కూల్స్కి, కాలనీస్కి కల్పన కోసం మీరు మీ సొంత భూములు ఇచ్చారంటారు. ఇచ్చాము సార్, ఇచ్చాము. అది విత్ రికార్డే ఉందిలేండి, అది ఇచ్చాము. దీనివల్ల మా పేరు అప్పటి నుంచి మా తాతల పేరు ఇప్పుడు దాకా శాశ్వతంగా అయితే జనరల్ నోట్లో ఉంది. అందులో నాకు ప్రధానంగా ఏంటంటే 5 మండలాల్లో మెయిన్గా బంధుత్వం ఎక్కువ సార్. అంటే మాకు 5 మండలాలు ఉంటుంది సార్ మా కాన్స్టిట్యున్సీలోని. మెయిన్ బంధుత్వం ఎక్కువ. అందులోని నేను ఒక టీచర్, మా నాన్నగారు ఒక టీచర్ ఫీల్డ్లో ఉన్నారు సార్. పవిత్రమైన టీచర్ ఫీల్డ్లో మేము వచ్చాము. మా నాన్నగారు కానీ, నేను కానీ, ప్రజెంట్ మా మిసెస్ వర్కింగ్ అట్ ద టీచర్ సార్. దీనివల్ల అందరితో తత్సంబంధాలు, అందరితో కూడా 5 మండలాలతో, 5 మండలాల్లోని ప్రజానికం కావచ్చు, మా బంధువులతో కావచ్చు, ప్రతి క్యాస్ట్ వాళ్ళతోనే, క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రతి వాళ్ళతో సార్. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ సార్, ప్రతి వాళ్ళతో మేము. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి కూడా నేను హాస్టల్ నుండి చదువుకున్నాను సార్. ఇది బై గురుకులంలో కానీ, ఐటీఎస్ కానీ, ఎట్ ద సేమ్ డిగ్రీ కాలేజ్లోని ఈ హాస్టల్స్ కానీ, మీ అందరితో ఉంటాం కాబట్టి అందరితో సత్సంధమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం అన్ని క్యాస్టులతోని. నెక్స్ట్ టీచర్ ఫీల్డ్ ఉన్నప్పుడు కూడా సెవరల్ క్యాస్ట్లను వాళ్ళతో ఉంటాయి. అందరూ నమ్మకే ఈ రోజు కూడా చిన్నప్పటి నుంచి ఏదైతే నేను మెయింటైన్ చేసుకుని వచ్చాను, స్టిల్ ఈ రోజు కూడా అన్ని క్యాస్టులతోని, అన్ని కులాల సమీకరణలతోని, మొత్తం అందరితో కూడాను చేస్తా. మా బంధుత్వంగా కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను ఇది మొత్తం టోటల్గా నా సర్కిల్ కావచ్చు, అందరితో ఈరోజు కూడాను ఇది ఉన్నాను. నెక్స్ట్ మీరు ప్రధానంగా ఏంటంటే సార్, ఈరోజు ప్రధానంగా ప్రజాప్రతినిధులు సార్ ఎంత విరక్తి అయిపోయినారంటే ఈ గవర్నమెంట్కి, మీకు తెలుసుకున్నా ఈ మూమెంట్లో చెప్పండి. కానీ విషయం ఏంటంటే సార్, అప్పట్లోని సర్పంచ్ అంటే ఒక రాష్ట్రపతికి ఉన్న హోదా ఉండేది సార్. అంటే గ్రామ స్థాయిలోని రాష్ట్రపతి మన ఇండియాకి ఎలాగుంటారు, అటువంటి హోదా ఈరోజు నిజంగాను వాళ్ళకి తలెత్తుకోవడంతా చేశాడు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక 4 రోజులు 20 రోజుల క్రితం పంచాయతీరాజ్ ఛాంబర్లోని మీటింగ్ పెడతా ఒకటి అన్నారు సార్, నేను సర్పంచులు మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తా. ఇప్పుడు కనీసం మీకు ఒక వాలంటీర్కి ఇచ్చిన విలువ కూడా మీకు ఇవ్వట్లేదు, కానీ మీకు తలెత్తులా చేస్తా. 2.5 సంవత్సరాలు ఇంకా మనకు ఉంది, మన ప్రభుత్వం వస్తుంది, రావణ రాజ్యం పోతుంది, రామరాజ్యం వస్తుంది. అప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే నిధులు లాస్ అయ్యేమో, ఈ 2.5 సంవత్సరంలోని ఈ 5 సంవత్సరాలకు కావాల్సిన నిధులు ఇచ్చి ఈరోజు మీకు తలెత్తుకొని నేను ముందుకు నడిపిస్తానని చెప్పేసి అదే ప్రజాప్రతినిధులకి చెప్పడం జరిగింది సార్. ఈరోజు మా ఏజెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడాను టీడీపీకి ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా టీడీపీ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈరోజు నేను చెప్తున్నాను సార్, ప్రజాబలం అంటే నాకు అదే ప్రజాబలం. ఎందుకంటే నాకు కానీ యాస్పిరెంట్గా నేను ఉన్నాను కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నేను క్యాండిడేట్ అయితే టోటల్గానే అందరిని కలుపుకొని వెళ్ళే మనిషిని నేను కాబట్టి, కుల మత అతీతంగానే ఫ్రెండ్స్తో మొత్తం టోటల్గా బంధుత్వాలతో ఈ ప్రజాప్రతినిధులు అంతా కలుపుకు వెళ్తాం కాబట్టి వైసీపీ లేకుండా చేస్తారు సార్ పాడేరు కాన్స్టిట్యున్సీ. ఒకవేళ సరే ఈక్వేషన్ సెట్ కాక లాస్ట్ మినిట్లో మీకు టికెట్ రాలేదు, అవును సార్, వేరే వాళ్ళకి టికెట్ వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఇవాళ సాధారణంగా ఏం చేస్తున్నానంటే ఇవాళ సమాజం ఎట్లుందంటే, ఇవాళ రాత్రి పార్టీలో టికెట్ రాకపోతే రాత్రి వేరే పార్టీలో పోయి కండువా కప్పుకొని అక్కడి నుంచి టికెట్ తీసుకోవడం, లేకపోతే ఎవరికైతే మనం కాదని చెప్పి టికెట్ ఇచ్చా మనం ఓడగొట్టడానికి విశ్వప్రయత్నం అవతల పార్టీలో సహకరించడం అనేది చూస్తున్నాం. సో ఒకవేళ మీకు కనుక టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి అసలు? దానికి చిన్న ఉదాహరణ చెప్తా సార్ మీకు. నేను యాక్చువల్గా అయితే 82 నుంచి పార్టీలో ఉన్నాం, రైట్? ఓకే, నేను యాక్టివ్ పని చేశాను ఎప్పటి వరకు, టీచర్ జాబ్ వరకు. రైట్. తర్వాత మా అమ్మగారు నా పార్టీ పెట్టి నేను టీచర్ జాబ్కి వెళ్ళా. అప్పట్లో మాకు 2014 ఎలక్షన్స్లోని యాక్చువల్ మా మదర్ ఏముంచి మేజర్ పత్రి సర్పంచ్గా ఉన్నారు. ఓకే. ఉన్న తర్వాత నేను టీచర్ ఫీల్డ్లో ఉన్నా. ఈ పార్టీకి ఏమైందంటే శ్రీ మేడం గారు గిడ్డీశ్వర గారు ఏమొచ్చి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేసారు. అక్కడ యాక్చువల్ క్యాండిడేట్ డిఫిషన్ ఇది లేరు, వైసీపీ క్యాండిడేట్ లేరు. సడన్గా అంటే వాళ్ళకి ఎత్తుకోలేదు. ఆ పక్కన యాక్చువల్గా అప్పటికి ఈ అరకు ప్రజెంట్ ఎమ్మెల్యే పాల్గొన్న గారు ఉన్నారు. జస్ట్ ఆయనకి అడిగారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు, ఏంటి బాబు ఇలా ఏంటి సార్ ఇలాగా ఈవిడేమొచ్చి సడన్గా పార్టీ మారింది, ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ అది బాగుంటుందంటే ఆయన ఏమొచ్చి నా పేరు ప్రపోజ్ చేశారట సార్. ఎక్కడికి? విజయసాయి రెడ్డి గారికి. ఇలాగా మేజర్ పంచాయత్ సర్పంచ్ సార్ ఆయన, అది వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, టీచర్ ఫీల్డ్లో బాగుంటుంది, ఆయనకి సమాజంతో అందరితో చిన్న పెద్ద సత్తంలో ఉంటుంది, బంధుత్వం కూడా ఎక్కువ ఉంటుంది, 5 మండలాలు కూడా క్యాబుల్ పర్సన్ ఆయన అని చెప్పేసి అంటే ఆయన యాక్చువల్ నాకు తెలియకుండా యాక్చువల్గా పర్సీర్ రాజు గారు పెట్టేసి పీకే టీం అప్పుడు ఉండేది సార్. దాంతో సర్వేలు చేసుకున్నారు. ఓ 2-3 సర్వేలు చేసుకున్న తర్వాత పాజిటివ్నెస్ వచ్చింది.
వచ్చిన తర్వాత జస్ట్ నాకు కౌరు పెట్టారు, అంటే పరిస్థితి రాజు గారు కౌరు పెట్టారు, బాబు మీరు ఒకసారి రావాల్సి ఉంటుందంటే నేను పాల్గొన్న దగ్గరికి వెళ్ళాం, కలిసాం. ఆ సార్ అక్కడ ఉన్నారు ఆ రోజు, ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనమాట ఆ రోజుకి. సరే ఇంటికి వెళ్దాం టీకి అని చెప్పి అంటే సార్ మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు విజయసాయి రెడ్డి ఒకసారి కలుద్దాం అని చెప్పి అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, సార్ ప్రజెంట్ పలానా రమేష్ నాయుడు గారు యాక్చువల్గా మేడం గారు ఏమో చట్టు వెళ్ళారు, మాకు సడన్గా క్యాండిడేట్ దొరకట్లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడినాయి, ఇంకొక 3-4 మంత్సే ఉంది, మాకు సడన్గా అంటే మీ పాల్గొండ గారు మీ పేరు చెప్పారు సార్ అంటే, సరే సరే అని చెప్పి వెళ్ళా. జస్ట్ అంటే మర్యాద పూర్వక వెళ్ళడానికి అయితే వెళ్ళాను సార్ అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంది, ఆల్రెడీ మీ పేరు మీద సర్వే చేయించాము పీకే టీమ్స్లో, నేను పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చింది 2-3 కూడా, మీరు ఎందుకు క్యాండిడేట్ కాకూడదంటే నేను ఒకటన్నా సార్ 82 నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నాం, నేను ఒకసారి మా మదర్ డిస్కస్ చేసుకుంటా అంటే డైరెక్ట్గా ఒక పెద్ద మనిషికి నేను రాను పోనా చెప్పలేక ఇంటికి వచ్చాను, ఫ్యామిలీతో అంతా డిస్కస్ చేశాం. ఒకటి అన్నా సార్ మా అమ్మగారు, మీరు వెళ్తే వెళ్ళండి రా, ఏం చేసుకోండి, నేను 80 నుంచి పార్టీలో ఉన్నా, నేనైతే 80% రాను, మీరు కూడా వెళ్ళొద్దండి. ఆ రోజు వెంటనే మళ్ళీ వాళ్ళకి ఫోన్ కాల్ చేసి, సార్ మా ఫ్యామిలీ అయితే 80%లో టీడీపీ వదిలేసి రావడానికి అయితే ఇష్టపడలేదు, కాబట్టి మేమైతే ఇదే పార్టీలో ఉంటామని చెప్పేసి అంటాం. కాబట్టి మీరు అన్న వేసిన ప్రశ్నకి ఈరోజు నేను సమాధానం చెప్తున్నా. ఆ రోజు యాక్చువల్గా గాలి వీస్తుంది వైఎస్ఆర్ తెలుసు, నేను క్యాండిడేట్ అయితే నేను గెలుస్తాన సంగతి కూడా తెలుసు, అయినప్పటికీ మేము పార్టీ మారకూడదని చెప్పేసి మా కుటుంబ సభ్యులంతా పార్టీ నమ్ముకొని ఉన్నామని చెప్పేసి చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి. కానీ ఈ రోజు కూడాను అదే పరిస్థితి వస్తే నేను యాక్చువల్గా బలమైన క్యాండిడేట్ అని నేను అనుకోవచ్చు, మిగతా ఆస్పిరెంట్స్ కూడా 4-5 వాళ్ళు ఎవరు బలాలు వాళ్ళకు ఉంటాయి, మాకు టికెట్ వస్తారు అంటే 100% నాకున్న దీన్ని బట్టి వస్తుందే అనుకుంటున్నా. ఎందుకంటే సార్ నేను కొంచెం వర్క్ చేసుకున్నా సార్, కొంచెం వరకు సర్పంచ్ గారు తిరగటం, వాళ్ళ దగ్గర కొంచెం ఇది సార్ నాకు ఏదో సపోర్ట్ చేయండి అంటే వాళ్ళందరూ అగ్రీ అవటము. ఎట్ ద సేమ్ వే వీళ్ళెవరు చెప్పకుండానే అసలు పోల్ మేనేజ్మెంట్ పెట్టుకున్నా సార్. పోల్ మేనేజ్మెంట్ అంటే యాక్చువల్గా ఏ ఎలక్షన్ చేయాలంటే సార్ పోల్ మేనేజ్మెంట్ మెయిన్. ఆ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత బలమైన వ్యక్తి అయినా సరే అది యాక్చువల్గా గెలవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది, అది గెలవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏది పోల్ మేనేజ్మెంట్ లేకపోతే. కానీ నేనేం చేశానంటే సార్ మాకు 318 బూతులు ఉన్నాయి సార్, 318 బూతులు ఉన్నాయి. ఆ 318 బూతులు కూడా ఒక్కొక్క బూత్కి 3 నుంచి 5 మందిని నేను మెన్న ఏర్పాటు చేసుకున్నాను సార్. వాళ్ళు ఎలాగంటే ఒక క్యాండిడేట్ కనీసం మినిమం ఒక 100-150 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి క్యాండిడేట్ వేసుకున్నాను సార్. అంటే ఒక బూత్ వరకు మాకు బూత్ కంటే మోస్ట్లీ ఒక 1000 ఓట్లు ఉంటే 1200 ఓట్లు అట్లా ఒక 7 to 1500 ఓట్స్ కూడా ఉంటుంది బూత్ వైజ్ డిపెండింగ్ ఆన్ సైజ్. అలాగా నేను ఒక మినిమం ముగ్గురిని మ్యాక్సిమం 5 మెంబర్స్ పెట్టుకున్నా. అంటే కనీసం మినిమం ఒకరు 100 నుంచి 150 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్లు పెట్టుకున్నా. దానివల్ల పోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేసుకుని ఉన్నాను నేను. దాన్ని బట్టి నేను వర్క్ కూడా చేసుకున్నాను, దాన్ని బట్టి గెలుస్తున్నది ఏమో ఒకటి ఉంది. ఇదంతా అధిష్టానం గుర్తిస్తా సార్. అయితే ఒకటి రేపు పొద్దున్న టికెట్ నాకు వచ్చినా మిగతా ఆస్పిరెంట్స్ ఎవరికి వచ్చినా సరే ఆ రోజైనా టికెట్ వస్తుంది అనుకుంటే నేను వెళ్ళి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని ఈరోజు. కానీ నేను పార్టీ విధేయులు ఉన్నాం కాబట్టి నేను ఎవరి క్యాండిడేట్ అయినా సరే 100% అయితే నేనైతే మాత్రం నాకు వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఎవరికి ఇచ్చినా సరే 100% నేనైతే వర్క్ చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం మాకు కావాలి సార్. అంతేగాని టికెట్ ఫైట్ కోసం అయితే వెళ్ళట్లే. అయితే ఒకటి యాస్పిరేట్గా ఆశిస్తున్నాం, ఆశించడం తప్పలేదు. మన వర్క్ ఎవరు మన చంద్రబాబు నాయుడు గుర్తించి మనకి ఇస్తే హ్యాపీ, లేదా బాబు నీకు ఆల్టర్నేట్గా ఓకే జాబ్ వదిలేసి వచ్చావు అంటే. నేను యాక్చువల్గా దేనికి జాబ్ వదిలి వచ్చానంటే అండి చంద్రబాబు అక్రమ అరెస్ట్కి నిరసనగా జాబ్ చేసి వచ్చాను సార్. ఎందుకంటే నాకు ఆ రోజు జాబ్ వచ్చింది కూడా భిక్ష పెట్టింది కూడా ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. నేను ఈరోజు జాబ్ వదిలేసి వచ్చినట్ట అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయినట్టు 2-3 రోజులకల్లా నేను జాబ్ రిజర్వేషన్ తీసుకెళ్ళి పడేసా సార్. కానీ మొన్నటి దాకా నాకు యాక్సెప్ట్ చేయలేదు సార్ నా జాబ్ రిజర్వేషన్. ఎందుకంటే ఈయన కొంచెం బలమైన క్యాండిడేట్ రేపు అంటే కావాలని చెప్పి డీఓ ఆఫీస్లో ఆపారు సార్. అది అక్కడ ఏది ప్రభుత్వం ఆపింది అక్కడ. సరే నేను ఒకటి అన్నా, మీరు నా రిజర్వేషన్ ఇవ్వకపోతే 3 months లోపు ఇవ్వాలా, లేదంటే కోర్టుకు వెళ్తానన్నా. అప్పుడు కోర్టుకు వెళ్తే మళ్ళీ ఈయన వెళ్తాడన్న సంగతి తెలిసి నా రిజర్వేషన్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టిల్ ఈ రోజు అండి ఇవాళ డేట్ సంథింగ్ 2nd అనుకుంటా, 3వ తారీఖు. ఈ రోజుకి మళ్ళీ నాకు ఒక కాల్ వచ్చాయి మళ్ళీనా, మీరు ఫుల్ ఫ్లెడ్జ్ రిజైన్ చేయకుండా మీరు అక్కడ వెళ్ళారంట, ఏది పార్టీ వైపు తిరుగుతున్నారు, మీ క్రమశిక్షణలు తీర్చుకొని మిమ్మల్ని సరెండర్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. నేను ఒకటన్నా, ఒరే బాబు సరెండర్ చేయడం కాదరా, నన్ను సస్పెండ్ చేయండి అనే ఉద్దేశం మీద నేను యాక్చువల్ రిజైన్ చేసిన లెటర్ పాటించాను, మీరు యాక్సెప్ట్ చేయలేదు, నేను కోర్టుకు వెళ్తాను 3 months చేయాలి, కోర్టుకు వెళ్తానంటే అప్పుడు మీరు చేశారు, ఈ రోజు మళ్ళీ నన్ను బెదిరిస్తున్నారు మీరు. అంటే నేను క్యాండిడేట్ అయితే మీకు గెలుస్తాము, మీ వైసీపీ ఖాళీ చేస్తున్న ఉద్దేశం మీదే కదా. కాబట్టి ఇలాంటి వేసలు నేను ఒప్పుకోను, ఇలాంటి బెదిరింపులు నా దగ్గర కుదరవని చెప్పి స్ట్రైట్గా చెప్పాను సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఒకటి ఉంది సార్.
ఎందుకంటారంటే కంపల్సరీ 100% ఇటు టీచర్స్ యాంటీగానే ఉన్నారు, ఇటు అంగన్వాడీ సార్, మరి దాని న్యాయమైన కోరుకుంటే వాళ్ళకి అరెస్టులు, అలాగే సర్వశిక్ష ఉద్యోగులు ఉన్నారు సార్. మనం అంగన్వాడీ సార్ యాక్చువల్గా వాళ్ళు న్యాయమైన కోరారు. ఆ రోజు కూడా వాళ్ళకి ఏంటంటే చిన్న జీతం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టైంలోనే 2 సార్లు కూడా జీతాలు పెంచారు. సరే వాళ్ళు కూడా న్యాయమైన కోరిక, మాకు కూడా ఏంటంటే పనికి తగ్గ ఫలం కావాలని చెప్పేసి చేస్తుండారు. కానీ 52 డేస్ సార్ బెదిరించి తీశారు వాళ్ళని టెంట్ల నుండి. అవును, ఎస్మా ఉపయోగిస్తాను సార్. ఎవరైనా ఉద్యోగం పోతుందంటే లేకపోతే ఏం చేస్తారు సార్? కనీసం న్యాయమైన కోర్లు కూడా తీస్తారు. ఇప్పుడు జూన్ జూలై అంటే ఎలక్షన్ అయిపోయింది, అది ఈనాడు ఉంటాడండి, మళ్ళీ చేసి చంద్రబాబు నాయుడు పెంచాలా, ఇది జీతాలు తీసుకొస్తా. నెక్స్ట్ సర్వశిక్షణ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకైతే వీళ్ళు ఎవరు మన అంగన్వాడి కంటే ముందే లేపేశారు సార్. అక్రమ అరెస్టులు చేసి వాళ్ళు ఇచ్చుకున్నదే మామూలుగా వాలంటీర్ వాళ్ళకి గట్టిగా వాళ్ళు నమ్ముకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకు ఉంది కాబట్టి ఇల్లు పోతున్నట్టున్నారు మరి వాళ్ళు. అంతే సార్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పాపం ఉన్న జీతం కూడా పోతుంది అన్న ఉద్దేశం మీద వాళ్ళని కూడా బలవంతంగా అరెస్టులు చేసి వాళ్ళని సర్వశిక్షణ ఉద్యోగులను తీసేశారు సార్. ఇటువంటి అరాచకమైన ప్రభుత్వము నేను అదే ఇప్పుడు వరకు చూసామండి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ చేశారు, టీడీపీ గవర్నమెంట్ నడిచింది, అన్ని పాలనలు చూసాం మనం. కానీ ఈ 5 సంవత్సరాలు నడిచిన అరాచక పాలన నాకు తెలిసి దేశంలోని ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఒక నిరంకుశ పాలన, ఏదో సంథింగ్ హిట్లర్ ఉంటారు సార్, ఆ విధంగా వ్యవస్థలు అనేది ఈ రాజకీయం నడిపారు సార్. అయితే ఒకవేళ మీకు టికెట్ వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్లో గెలిస్తే మీ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు ఇచ్చే భరోసా అయింది, అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అవును సార్. అయితే విషయంకి వస్తే సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా 100% అయితే న్యాయం చేయలేదు, అది 100% మేము ఒప్పుకోవాల్సిందే. కానీ ఉన్న దాంట్లోనే సరే కనీసం ఒక 70% 75% మౌలిక సదుపాయాలు మౌలిక వసతి ఇప్పటికీ మాకు 21వ శతాబ్దంలోని ఇప్పటికీ మాకు డోలి మోతలు సార్. అంటే లోపల ఏరియాకి కనీసము మినిమము రోడ్ అవైలబిలిటీస్ కూడా లేక ఏరియాస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ వే మౌలిక సదుపాయాలకు వస్తే రోడ్లో దారుణం ఉందండి. మెయిన్ మాకు ఏంటంటే సార్ వర్షాకాలం ఎక్కువ ఉంటుంది సార్. మాకు 12 months పర్ ఇయర్ అనుకుంటే మాకు మోస్ట్లీ ఒక 5 months వరకు మొత్తం వర్షాకాలమే ఉంటుంది సార్. ఆ టైంలో త్రాగునీటి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకంటే కలుషిత నీరు తాగటము, మలేరియా, టైఫాయిడ్స్, డెంగ్యూ ఇటువంటి వచ్చే చాలా మరణాలు సంభవిస్తుంటాయి సార్. ముఖ్యంగా అయితే ఈసారి వచ్చేది శ్రీ నారా చంద్రబాబు గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ ఇదంతా డోలుమోతల కోసమని, వాటర్ కోసమని చెప్పేసి నెక్స్ట్ ప్రధానంగా మా యువతకి ఏది కూడా ప్రజెంట్ మాకు ఉద్యోగ రూపాన్ని కల్పించమని చెప్పట్లేదు సార్. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టమే. కానీ మేమేమంటున్నాం ఏంటంటే మాకు 5 మండలాలు ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే అంటే సాధ్యమైనంతగా మేము చేయగలిగింది బాబు గారితో చెప్పగలిగింది మేము చెప్తాం సార్. ఎందుకంటే 5 కాన్స్టిట్యున్సీలో కూడా కనీసం మినిమం ఒక 5 చిన్న కుటీర పరిశ్రమలు లాంటి, అంటే ఒక కుటీర పరిశ్రమ కనీసం మినిమం ఒక 5,000 ఉద్యోగాలు ఉండేటట్టుగా, 3,000 ఉద్యోగాలు ఉండేటట్టు అలాంటిది ఒక 4-5 ఏర్పాటు చేస్తే మండలానికి ఒక 15,000 మెన్కి అక్కడ మేము నిరుద్యోగంకి ఉపాధి కల్పించినట్టు అవుతాం సార్. అది మేము అడగదలుచుకున్నాం బాబు గారిని. 5 మండలాలు అంటే మండల వైజ్ పెట్టుకుంటే ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు మేము అడగట్లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు అయితే మా ఇదే. ఇప్పుడు మీకు మేయన్సీలో గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు స్వయం ఉపాధి సంఘాలు అని చెప్పి చాలా మంది ప్రోత్సహించిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసి సార్. డ్వాక్రా అన్నది నిజంగా ఆ రోజు ఒక ఆవిడ ఏదో గౌరవంగా బయటకు వచ్చిందంటే ఆ డ్వాక్రా సంఘాల వల్ల బయటకు వచ్చింది. అది నిర్వీర్యం చేశారు సార్ ఈ గవర్నమెంట్. నిజంగానే ఆ డ్వాక్రా లోన్లు కానీ ఏమీ కానీ మినిమం కూడా లేకుండా చేశారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6 వల్ల ఆ మహిళకి ఏది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా 15,100 ఇచ్చేటోటకి, నెక్స్ట్ ఉచిత బస్సు పెట్టుకోవడానికి కానీ, అలాగే ఒకటండి అమ్మఒడి అన్నారు. నేను టీచర్ ఫీల్డ్లో ఉన్న అమ్మఒడి గురించి చెప్తున్నా. అమ్మఒడికి 5 సంవత్సరాలకి పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు సార్? అది కూడా 15,000 పూర్తిగా ఇవ్వలే. ఒక్క అబ్బాయికి ఒక్కరికి ఇస్తానంటారు ఇంట్లోని. ఒక్కరికి ఇస్తే ఇంకోటి అన్యాయం చేసినట్టుగా సార్. అయితే దాంట్లో ఇప్పుడు ఈ సూపర్ 6లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉన్న 60,000 ఇవ్వడానికి కూడా ఈ బాబు గారు ఏమొచ్చి దానికైతే అదే చెప్పి సూపర్ 6లో పెట్టారు. అలాగే మెయిన్ ఆడవాళ్ళకి ఏమొచ్చి సిలిండర్స్, గ్యాస్ సిలిండర్, మహాశక్తి పథకాలు. అలాగే మేము పాడేరు నుంచి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే కనీసం మినిమము బస్ ఛార్జీలకే ఒక 500 రూపాయలు అవుతుంది సార్. కానీ ఆ బస్సు ఉచితంగా పెట్టారు కాబట్టి 500 మాకు సేవ్ అయినట్టే. మాకు 500 సేవ్ అయితే సార్
మా కుటుంబాలు అంటే మా ఏజెన్సీలో మా కుటుంబాలు 3 రోజులు తినొచ్చు సార్, రైసు, కూరగాయలు, ఇది. ఇప్పుడు మినిమము ఏదో ఇచ్చాము, ఇది చేసాము, మేము ఈ పథకాలు పెట్టాము, ఆ పథకాలు పెట్టామన్నారు. ఓకే, సంవత్సరంగా ఒకసారి ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? ఆటో 10,000 ఇస్తున్నావు, ఇచ్చేసి ఎంత ఫైన్ రాస్తున్నారు దాని మీద? దానికి మినిమము సంవత్సరం 3 నెలలకి ఎంత కట్టిస్తున్నారు మీరు? అలాగే నిత్యావసర సరుకులు రేట్లు అంతా పెరిగినాయి. ఇప్పుడు 15,000 కూడా నువ్వు ఇది పెట్టారుగా మీరు, ఏంటది, ఏది అమ్మఒడి అని చెప్పేసి 3 ఎకరాల భూమి ఉంటే కట్ చేసేది, అది మీకు ఇది కట్ అంటున్నారు. మాకేంటంటే పట్టాలన్నది మా ఏజెన్సీలో సార్ ఇప్పుడు డివైడ్ అవ్వదు సార్. ఒక 4 అన్నదమ్ములు ఉన్నట్టే ఉమ్మడిగా ఒక పెద్దోడి పేరు మీద ఉంటుంది సార్, ఒక 6-7 ఎకరాలు. అది 4 కూడా ఈ 6 ఎకరాలు చూపించుకుంటాం పట్ట ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక మీకు ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి మీకు అమ్మఒడి కట్టు, లేదా మీ కరెంటు బిల్లు ఎంత ఉంది కాబట్టి ఇంత కట్టు. ఏంటండి ఇప్పుడు ఒక పని చేస్తున్నారు. నిత్యావసర సరుకులు మాకు మీ ప్రధానంగా ఏంటంటే ఏజెన్సీ ఏరియాలోని చలికాలం ఎక్కువ ఉంటుంది, వర్షాకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 పూట్లు కూడా టీ తాగుతారు సార్ మా వాళ్ళు. అంటే టీ పొడి ఉండాలి, పంచదార ఉండాలా. ఆ రోజు 20 రూపాయలు పంచదార, 18 రూపాయలు పంచదార, ఈ రోజు 50 రూపాయలు సార్ పంచదార. ఆ రోజు టీ పొడి 10 రూపాయలు ఇస్తే ప్యాకెట్ ఇచ్చేవారు, ఈ రోజు 30 రూపాయలు పెడితే కానీ ప్యాకెట్ రాదు. అంటే 3 పూటలు దోసేస్తున్నావు కదా సార్ మీరు సంవత్సరం ఏదో చూపిస్తున్నారు 15,000 అని, అది కరెక్ట్గా ఇవ్వట్లేదు. కానీ మా తిండి దగ్గర నుంచి మా టీ తాగే దగ్గర నుంచి కూడా మొత్తం దోసేస్తున్నావు కదా నువ్వు. ఇవన్నీ మా ప్రజలు తెలుసుకున్నారు. మేము ఎంత అమాయక ప్రజలు, గిరిజనులనే సరే మా ప్రజలు మొత్తం తెలుసుకున్నారు సార్. దీని గురించి తప్పక బుద్ధి చెప్పే రోజు నీకు దగ్గరలోనే ఉంది. మా అంటే రేపు కోడి పడేదాకా నేను ఆటలాడతావు, కోడి పడిన తర్వాత నీకు చేసేదేమీ లేదు. వై నాట్ 175 అన్నాం? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ దాట్, వై నాట్ 25 టు యూ? మాకు జనసేన ఈరోజు కష్టాల్లో ఉన్న పార్టీకి ఆదుకోవడం జనసేన నుండి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ 2 ఏ రోజైతే నీకు కలిసిందో ఆ రోజు నుంచి నీకు కట్టు నిద్ర పట్టలేదు. నేను చెప్తున్నా, ఈరోజు ఈ 2 ఎప్పుడంటే కలిసిందో నీకు నిద్ర పట్టట్లేదు. కాబట్టి మేము సాయశక్తుల మొత్తం జనాలందరినీ, ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలు, జన సైనికులు, మా టీడీపీ కుటుంబ సభ్యులు అందరు కలిసి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు కొడతాం, పథకాల గురించి చెప్తాం, మీరు చేసిన అన్యాయాల గురించి చెప్తాం. 100% టీడీపీ మా కాన్స్టిట్యూన్స్ ఉన్న 7 నియోజకవర్గాలు శ్రీ బాబు గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి మేమైతే ఈసారి కంకణం కట్టుకొని ఉన్నాం సార్. మేమే కాదు, మా ప్రజానికం కూడా అలాగే ఉంది సార్. సరే చూద్దామండి, ఆల్ ది బెస్ట్ చెప్తూ రానున్న రోజుల్లో మీకు తప్పకుండా టికెట్ రావాలని చెప్పి గెలిచి మీ ప్రజలకు, మీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరికీ కూడా మంచి సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. సేవా దృక్పథంతోనే నేను టీచర్ జాబ్ నుంచి బయటకు వచ్చా, బాబు గారు అక్కడ వర్షం బయటకు వచ్చారు కాబట్టి సేవా దృక్పథం ఉన్న ఫ్యామిలీ కాబట్టి 100% బాబు గారు అభ్యర్థన స్వీకరిస్తే నేను 100% గెలిచి ప్రజాసేవలో ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎలా చేశానో దానికంట 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేసి ప్రజలతో మమేకం ఉంటానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ఇదండి వాటి ఇంటర్వ్యూ విశేషం. మరిన్ని తాజా ఇంటర్వ్యూలతో, అంటే మరిన్ని అద్భుతమైన ఇంటర్వ్యూలతోటి ప్రజెంట్ డే ఏం జరుగుతున్న విషయాలు తీసుకుని మీ ముందరకు వస్తాం. ధన్యవాదాలు.